చంద్ర స్పృహ లేకుండా వెంటిలేటర్పై పడుకొనున్నాడు. భూమి అతని మంచం పక్కన కూర్చొని అతని చెయ్యి పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. భూమి కంటతడి తుడుచుకుంటూ నాన్నా! అమ్మ వెళ్తున్నప్పుడు వదిలి వెళ్ళిపోయిన ప్రాణం నాన్నా ఇది. కానీ ఇప్పుడు నేనే నీ కూతుర్ని అని లోకానికి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి ఒక్కసారి కళ్ళు తెరవండి నాన్నా! అని భూమి ఏడుస్తూ అంటుంది. ఇదంతా జరుగుతూ ఉండగా ఒక్కసారిగా తలుపు తెరుచుకొని అపూర్వ లోపలికి దూసుకొస్తుంది. కళ్ళల్లో కోపం, మొహం మొత్తంలో ద్వేషం పెంచుకొని అపూర్వ కోపంగా ఏయ్ భూమి! ఇక్కడ ఎందుకు వచ్చావే? ఇక్కడ్నుంచి పో! అని భూమి చేతిని బలంగా పట్టుకొని పక్కకు తోసేస్తుంది. అపూర్వ కోపంతో పోవే ఇక్కడ్నుంచి, నేరుగా మీ అమ్మ దగ్గరికే పో అని భూమిని తోసేస్తుంది. ఇది విన్న భూమి ఇంక చివరిసారి తన నాన్నను చూసి కన్నీళ్ళతో బయటకు నడుస్తుంది. అపూర్వ వాళ్ళ రౌడీలకు ఫోన్ చేసి నేను మీకు ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాను. ఆ అమ్మాయిని చాలా దారుణంగా చంపేయండి అని చెప్తుంది.